హైదరాబాద్ గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేసి ముక్కు నేలకు రాస్తానన్న హరీష్ రావు సవాల్స్ కు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ ఫోటోకు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేసిందని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ చారకొండ వెంకటేష్ అన్నారు. దమ్ముంటే హరీష్ రావు చేసిన సవాల్కు కట్టుబడి ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కుట్రదారులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ 9 సంవత్సరాల్లో రైతులను అనేక ఇబ్బందులు పెట్టి రైతులను వేడిలేసి జైలుకు పంపించినటువంటి వాళ్ళు, రైతులు ఓరేస్తే ఊరేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షపాతి, రైతు బాంధవుడు, దేశంలోనే ఎక్కడ కూడా జరగనటువంటి రుణమాఫీని ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తే, గతంలో హరీష్ రావు మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను సవాల్ ఇస్తున్నా, నేను రాజీనామా చేస్తా ఎమ్మెల్యే పదవికి అన్నాడు. ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతుల పక్షపాతిగా 2 లక్షల రుణమాఫీకి నిన్న శ్రీకారం చుట్టి లక్షలోపు ఉన్నటువంటి వాళ్ళకందరికీ మరి ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా రైతుల పక్షం కానీ రైతుల కన్నీళ్లు చూడడానికి ప్రయత్నం జరగలేదు. ఆనాడు యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో 72,000 కోట్లతోటి దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసినారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి 7 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి మరి ఆనాటి ముఖ్యమంత్రి హరీష్ రావు గారు, మరి కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఇలా గొప్పలు చెప్తా ఉన్నారు. కానీ ఏకకాలంలో 31,000 కోట్లతోటి 75 లక్షల మంది రైతుల యొక్క కుటుంబాలను ఆదుకొని మరి చరిత్రలో మైలురాయిగా నిలిచినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి కార్మికులు, కర్షకులు, రైతులు ఈరోజు 2 చేతులు జోడించి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ముసలి కన్నీరు గాలుస్తూ రాజకీయ లబ్ధి కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే నటించి తెలంగాణ ఉద్యమంలో మరి రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ని ఈరోజు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు డెడ్లైన్ విధించమని ఆ రోజు రైతులు అడగలే, ప్రజలు అడగలే, ఉద్యమకారులు అడగలే. మా ముఖ్యమంత్రి డెడ్లైన్ పెట్టుకొని తప్పకుండా ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు ఏకకాలంలో చేస్తానని చెప్పి మాట నిలబెట్టి మడమ తిప్పకుండా శిలాశాసనం లెక్క సోనియా గాంధీ ఇచ్చినటువంటి